లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. చంద్రుడిపైన అంతరిక్ష పరిశోధన కేంద్రం నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను తాజాగా విడుదల చేసింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై 2035 కల్లా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు చైనా ప్రకటించింది. ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ పేరిట 2 దశలో అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేయనుంది. 2035 నాటికి పూర్తి కానున్న తొలి దశలో ప్రాథమిక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రంలో పరిమిత వనరులతో సాధారణ శాస్త్ర అధ్యయనాలు చేపడతారు. సూర్యరశ్మి సోకని కారణంగా దక్షిణ ధ్రువం వద్ద పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చైనా తెలిపింది. ఈ ప్రాంతంలో నీటి నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తు పరిశోధనలకు నీరు కీలకం కావడంతో చైనా దక్షిణ ధ్రువాన్ని ఎంచుకుంది. ఇక ప్రాజెక్టు 2వ దశ 2045 కల్లా పూర్తవుతుంది. ఇందులో భాగంగా తొలి దశ కేంద్రాన్ని మరింత విస్తృతం పరుస్తారు. ఈ దశలో చంద్రుని చుట్టూ తిరిగి అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంతరిక్ష కార్యకలాపాలకు విస్తరణకు ప్రధాన కేంద్రంగా దీన్ని సిద్ధం చేస్తారు. శాస్త్ర సాంకేతిక పరిశోధన, వనరుల అభివృద్ధి, నూతన సాంకేతికత పరీక్షలను ఈ కేంద్రంలో నిర్వహిస్తారు. ఈ పరిశోధన ఫలాలు కేవలం చంద్రుడిపై పరిశోధనకే కాకుండా అంగారకుడిపై కాలినాడేందుకు కూడా ఉపయోగపడతాయని చైనా పేర్కొంది. అంతరిక్ష పరిశోధన రంగంలో అమెరికాకు గట్టి పోటీ ఇస్తున్న చైనా తన లక్ష్యాలను అనుగుణంగా ముందడుగు వేస్తుంది. చంద్రుడిపై మళ్ళీ కాలు పెట్టాలని అనేక దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చైనా కూడా ఆ దిశగా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు అమెరికా, ఐరోపా దేశాలు చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు ప్రయత్నిస్తున్నాయని ఈ దిశగా ఆర్టెమిస్ మిషన్ అమెరికా చేపట్టింది.